వెయిట్ లాస్ అవ్వాలని రైస్ మానేస్తే ఇలానే జరుగుతుంది. అందరూ చేసే మెయిన్ మిస్టేక్ రైస్ మానేయడం. కానీ రైస్ మానేసిన తర్వాత వెయిట్ లాస్ అవుతారు. మళ్ళీ రైస్ స్టార్ట్ చేసిన తర్వాత వెయిట్ గెయిన్ అవుతారు. అలా అవ్వకుండా ఉండాలంటే 100% రైస్ తింటూనే వెయిట్ లాస్ అవ్వాలి. నేను చెప్పే ఈ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతే రైస్ తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ మసిల్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ పోర్షన్ సైజ్. మనం ఎప్పుడైనా రైస్ ఆల్ అలోన్ తీసుకోకుండా రైస్‌తో పాటు దాల్ అండ్ కర్రీ తీసుకోవాలి. అది కూడా 1:1 రేషియోలో. దాల్ 1 బౌల్ తీసుకుంటే రైస్ 1 బౌల్ తీసుకోవాలి. ఈ రేషియో మెయింటైన్ చేయడం వల్ల ప్రోటీన్ అనేది కంప్లీట్‌గా ఉంటుంది. మసిల్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. నంబర్ 2, రైస్ కుక్ చేసే ముందు ఒక 4-5 అవర్స్ సోక్ చేసి కుక్ చేసిన తర్వాత 8 అవర్స్ లేటర్ తీసుకుంటే బెటర్. దాంట్లో రెసిస్టెంట్ స్టార్చ్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గట్ హెల్త్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ ఇంకా ఫాస్ట్‌గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నంబర్ 3, వైట్ రైస్ కన్నా హ్యాండ్ పౌండ్ రైస్ కానీ సింగిల్ పాలిష్డ్ రైస్ కానీ తీసుకుంటే బెటర్. ఈ 2 రైస్ తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది.